వారు వచ్చిన తర్వాత పూర్తి సమాచారం తీసుకుంటాం. వితిన్ 3 to 6 months లోపల మొత్తం అన్ని కూడా మేము పత్రికా ముఖంగా తర్వాత పోలీసుకు కూడా మేము అన్ని ఇస్తామని చెప్పినాక కూడా దీని మీద కావాలని చెప్పి అసత్య ఆరోపణలు చేసేసి నిందలేసేసి సంఘం యొక్క ప్రతిష్టను మన వాళ్ళే దిగజార్చే ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత వచ్చేసి వితిన్ డేస్లలో కూడా ఈ మన అడా కమిటీ పనిచేసుకుంటూ తర్వాత ఇంకొకటి ఏం చేసిందంటే మాదాల రాజేశ్వరరావు అంతకుముందున్నటువంటి ప్రధాన కార్యదర్శి ఒక చెల్లని పత్రం మీద నేను మన గేసి ఇచ్చేస్తున్నా తర్వాత సంఘం బాధ్యతలు ఇచ్చేస్తున్నా అని చెప్పేసి చెల్లని పత్రం అది ఎక్కడ కూడా ఆమోదయోగ్యమైన పత్రం కూడా కాదు, అట్లాంటి తప్పుడు పత్రం మీద రాసిచ్చేసి వాళ్ళకి అప్పచెప్తున్నా అన్నాడు. దీనికి ఒక కోరం ఉంటుంది. ఆ కోరం ప్రకారంగా సభ్యులందరిది వాళ్ళు అందరితోటి ఆలోచన చేసి అది మన సభ్యులందరూ సహకారం తీసుకోవాలి, కోరం ఉండాలి, అవన్నీ తీసుకొని మనం అప్పచెప్పాలి. ఇది ఆయన ఒక సొంత ఆస్తి కాదు, ఆయన సొంత ఆస్తి ఉంటే ఆయన సొంత నిర్ణయం తీసుకోవచ్చు. ఇది సంఘము, దీనికి ఒక మెంబర్స్ ఉన్నారు, దీనికి ఒక కోరం ఉన్నది, ఒక అడా కమిటీస్ 9 మంది సభ్యులు ఉన్నారు. ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక పేపర్ రాసి చేసి నేను అప్పచెప్పేసిన అని చెప్పి ఈ పేపర్ మాకు అప్పచెప్పిందని చెప్పి పలానా గట్టుమేషు తర్వాత గోరట్ల యాదగిరి వీళ్ళందరూ కూడా దీని మీద వేరే ప్రయత్నాలు చేసేసి దీన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు కూడా ఏవి కూడా ఇక్కడ సాగాయి. తర్వాత వచ్చేసి మేము మీటింగ్ పెట్టేసుకొని 5వ తారీఖు మీటింగ్ పెట్టేసుకొని ఈ మాదాల రాజేశ్వరరావును కూడా ఆ కన్వీనర్ పోస్ట్ నుంచి కూడా మేము తొలగించడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు పూర్తిగా అడా కమిటీ ఉంటుంది, పూర్వ అధ్యక్షులతో సహకారంతో పూర్తి సమాచారం తీసుకొని వితిన్ 3 to 6 months లోపల పూర్తిగా లెక్కలన్నీ కూడా నివేదికలు అందిస్తాం. మన చట్టపరంగా తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేసి ఆరవేశ సంఘం అధ్యక్షునిగా ఎలక్షన్స్ కూడా అవి కూడా నిర్వహిస్తాం. ఏ ఒక్కటి కూడా ఎక్కడ కూడా లోపాలు లేకుండా ఆర్థికంగా ఎక్కడ కూడా దేనికి కూడా మన ఏంటి మిస్యూజెస్ అని అంటారు. పైసలన్నీ కూడా ఇటువంటి అన్ని వాడుకుంటా ఉన్నారని చెప్పన్నారు. పైసలు ఎక్కడ కూడా వాడుకునేది లేదు. సుమారు 24 నుంచి 25,000 ఎస్ఎఫ్టీ తోటి బిల్డింగ్ ఉంటుంది 6 floors. సుమారు మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చు చేసుకున్నా కూడా 1100-1200 లీస్ట్ ప్రైస్ చేసినా కూడా సుమారు 3 కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్ కట్టడానికి అవుతుంది. తర్వాత వచ్చేసి గత 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి 4 కోట్ల రూపాయలు దీనికి కిరాయి వచ్చినాయి. 3 కోట్ల చిల్లర ఈ బిల్డింగే కట్టినాము. కన్స్ట్రక్షన్ వాల్యూ 3 కోట్ల రూపాయలు ఉంటుంది. ఎవరి దగ్గర కూడా ఒక వితౌట్ 1 MP కూడా ఒక చందా లేకుండా ఈ బిల్డింగ్ అనేది నిలబడ్డది. అమ్మవారి దయ వల్ల మేము అది చేసుకోగలుగుతాము. ఒక లైబ్రరీ నడుపుకుంటా ఉన్నాం. అన్న చెప్పినటువంటి అన్ని స్కీమ్లను కూడా మేము నడుపుకుంటా ఉన్నాం. తర్వాత ఈ రోజు నుంచి నిన్ననే మేము ప్రెస్ కూడా మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. 5వ తారీఖు నుంచి ఆగస్టు 5 నుంచి కార్పొరేషన్స్ యథావిధిగా జరుగుతాయి. పట్టణ సంఘం సంబంధించిన కార్యకలాపాలు కూడా యథావిధిగా జరుగుతాయి. ఎక్కడ కూడా ఏది కూడా పొరపాట్లు జరిగాయి, ఎక్కడ కూడా ఏ ఆర్థికంగా కూడా ఎక్కడ కూడా విభేదాలు లేకుండా మీ అందరం కూడా అడా కమిటీ తోటి పూర్వ అధ్యక్షుల వారితో సహకారం తీసుకొని అన్ని కూడా వితిన్ 3 to 6 months లో కూడా రివ్యూ చేస్తాం. అందరూ కూడా మన ఆర్యవేశ మిత్రులందరూ తర్వాత శ్రీనగర్లో ఉన్నటువంటి మీ ఆర్యవేశ మిత్రులు తర్వాత కార్పొరేషన్ మెంబర్స్ అందరూ కూడా దీన్ని సహకరించి అందరూ కూడా గమనించగలరు. ఎక్కడ కూడా ఏదన్నా అనుమానం ఉంటే వచ్చి సంఘంకి వచ్చి కూడా మీరు తెలుసుకోవచ్చు. మీ సమస్యను ఏమన్నా కూడా పరిష్కారం చేసుకోవచ్చు. జై వసవి, అందరూ సహకరించాలి. నడుస్తాను పొద్దున్న నుంచి నడుస్తాను, ఇంత కూడా డిస్టర్బెన్స్ లేదు. వస్తాను, జనాలు కడతాను, సంతోషంగా పోతాను. పత్రికా సోదరులు కూడా ఇప్పుడు ఆ ఫోటోలు తీసి అన్నీ తీసాను. ఏంటిది మీది దురహంకారం? ఏంటి ఈ దుశ్చర్య? చట్టం ఉన్నది. నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చట్టపరంగా పో, మేము కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఇదే గట్టు మహేష్ మీద పరువు నష్టం దావా వేస్తాను. 100% ఆయన మీద పరువు నష్టం దావా వేస్తా. సివిల్ అండ్ క్రిమినల్ కేసులు పెట్టడం కూడా తప్పకుండా చేయడం జరుగుతుంది. ఆయన ఇచ్చినటువంటి ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. కాబట్టి ఆయనకు సహకరించే వ్యక్తులకు కూడా నేను తెలియపరుస్తున్నా. అధర్మానికి సహకరించకండి, ధర్మానికి సహకరించండి. ఇవాళ 700 రూపాయల కిరాయితోటి ఇవాళ 3 లక్షల పైన కిరాయి వచ్చేటట్టు చేసినాం. రేపు ఫ్యూచర్లో 10 లక్షలు 12 లక్షల రూపాయలు దీన్ని పర్మనెంట్ ఆదాయం వచ్చేటట్టు కూడా మేము చేస్తాం. ఇట్ ఈస్ మై ప్రామిస్ అండ్ ఇట్ ఈస్ మై ఛాలెంజ్. దాన్ని హర్షించగా ఆమోదించగా చేస్తాను. నువ్వు నీ జీవితంలో చేసింది వైస్ హాస్టల్ బిల్డింగ్ ఎందుకు నువ్వు బాధ్యత తీసుకొని కట్టే? తర్వాత వాసవి మాత టెంపుల్ ఉంది ములుగు రోడ్లో. నేను మేయర్ అయిపోయిన తర్వాత అదే వాసవి మాత టెంపుల్ 1,20,00,000 రూపాయలు మున్సిపల్ ఫండ్ శాంక్షన్ చేయించి పైన కమ్యూనిటీ హాల్ కట్టించినాం. కంప్లీట్ అయిపోయింది. దేవాలయంలో రోడ్లు వేయించినాం, దేవాలయం బయట రోడ్లు వేయించినాం. కీర్తినగర్ కాలనీలో కూడా అక్కడ వాసవి మాత టెంపుల్లో 60 లక్షలు పెట్టి కమ్యూనిటీ హాల్ కట్టించాం. ఇవే కాక వరంగల్ నగరంలో 100 కోట్ల రూపాయలు వివిధ దేవాలయాలకు చర్చిలకు ఇవ్వడం జరిగింది, మసీదులకు ఇవ్వడం జరిగింది. నాకు ఒక చరిత్ర ఉంది. నేను మేయర్ ఉన్నప్పుడు 58 మంది కార్పొరేటర్లు 5 ఆప్షన్ ఏ ఇబ్బంది అడిగినా చెప్తాను నా గురించి. ఇక్కడ పత్రికా సోదరులకు కూడా తెలుసు ఇప్పటికీ నా చర్చ జరుగుతుందనే విషయం.
ఏది లేదు ఇక్కడికి వచ్చి కూర్చొని భయభ్రాంతులకు గురి చేసి దుర్భాషలు ఆడి ఖండిస్తున్నా. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి, లేకపోతే మాత్రం తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాం చట్టపరంగానే తెలియపరుస్తున్నా. మిత్రులారా, ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున అనేకమైన కార్యక్రమాలు నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. నోటి మాటలు చెప్పుడు కాదు. పెళ్ళి అయితే ఇస్తాను, మీ అందరికీ తెలుసు, ఎన్నిసార్లు పేపర్లలో మీరు